సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: బాహుబలి బడ్జెట్ 3,22,359 కోట్ల రూపాయలతో రాష్ట్ర పద్దు. ఏపీ చరిత్రలో ఇదే అత్యధికం. జెలెన్స్కీపై ట్రంప్ ఆగ్రహం. ఆ బూతుల స్క్రిప్ట్ సజ్జలదే. ఆయన చెప్పినట్లే ప్రెస్ మీట్లలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశా. నేరం అంగీకరించిన పోసాని. మంచు చర్యల కింద 22 మంది. వాస్తవాలను తొక్కిపెట్టిన జగన్. తెలుగు భాషాభివృద్ధికి 10 కోట్ల రూపాయలు. ప్రపంచం మెచ్చిన ఫోటోగ్రాఫర్. జ్వరం వస్తే ఇవి తినండి. ఈరోజు వార్తలను చూద్దాం. బాహుబలి బడ్జెట్ 3,22,359 కోట్ల రూపాయలతో రాష్ట్ర పద్దు. ఏపీ చరిత్రలో ఇదే అత్యధికం. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించి ఆర్థికంగా పరిపుష్టం చేయాలన్న ఘనమైన లక్ష్యాల సాధనకు పటిష్టమైన పునాదులు వేస్తూ పరిశ్రమల్లో ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడుతూ గత వైకాపా ప్రభుత్వం 5 ఏళ్లలో విధ్వంసం చేసిన వ్యవస్థలన్నింటినీ గాడిలో పెడుతూ 2025-26 సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక పద్దును ప్రభుత్వం ఆవిష్కరించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి పూర్తిస్థాయి బడ్జెట్ను 3,22,359 కోట్ల రూపాయలతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్ల రూపాయల మార్కును దాటడం ఇదే మొదటిసారి. 48,341 కోట్ల రూపాయలతో వ్యవసాయ బడ్జెట్ను ఆ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. సంక్షేమానికి, అభివృద్ధికి, హామీల అమలుకు సమప్రాధాన్యమిస్తూ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని చేరుకునేందుకు బడ్జెట్లో విస్తృత కసరత్తు చేశారు. వైకాపా ప్రభుత్వ అస్తవ్యస్త ఆర్థిక విధానాల వల్ల ఏర్పడిన సవాళ్లు, ఇబ్బందులు అడుగడుగునా అడ్డు తగులుతున్నా వాటిని అధిగమిస్తూ రాష్ట్ర పునర్నిర్మాణానికి బాటలు వేశారు. అసాధారణ రీతిలో 40,635 కోట్ల రూపాయల మూలధన వ్యయాన్ని ప్రతిపాదించారు. సంక్షేమానికి, అభివృద్ధికి, హామీల అమలు సమతూకంగా స్వర్ణాంధ్ర విజన్ 2047 సాకారం దిశగా అడుగులు వేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, మహిళలు, రైతులు ఇలా అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యమిచ్చారు. జెలెన్స్కీపై ట్రంప్ ఆగ్రహం. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాతో ఒప్పందం కుదుర్చుకుంటే సరే, లేదంటే మీ దారి మీరు చూసుకోండి అని తెగేసి చెప్పారు. రష్యా చేస్తున్న యుద్ధానికి తెరదించడానికి శాంతి ఒప్పందం కుదర్చడం, దానికి బదులుగా ఉక్రెయిన్లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని అమెరికా చేసిన ప్రతిపాదనపై చర్చించడానికి జెలెన్స్కీ శుక్రవారం శ్వేతసౌధానికి వచ్చారు. భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని ఆయన ఒత్తిడి చేశారు. ట్రంప్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్సన్లకు ఇది ఆగ్రహం తెప్పించింది. 3/4 గంట సేపు సాగిన భేటీలో చివరి 10 నిమిషాలు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మాట్లాడే పద్ధతి ఇది కాదని ట్రంప్ ఖండించారు. మీరు చాలా ధైర్యవంతులు, కానీ మీరు మాతో ఒప్పందం కుదుర్చుకోవాలి, లేదంటే మేం తప్పుకుంటాం. అప్పుడు మీరొక్కరే పోరాడుకోవాలి. మాతో లావాదేవీకి ఇది సరైన పద్ధతి కాదు. ఏమాత్రం కృతజ్ఞత లేకుండా అమర్యాదగా మీరు ప్రవర్తిస్తున్నారు. డిమాండ్ చేసే పరిస్థితుల్లో మీరేం లేరు అని జెలెన్స్కీ వైపు వేలెత్తి చూపిస్తూ ట్రంప్ కోపంగా చెప్పారు. ఆ బూతుల స్క్రిప్ట్ సజ్జలదే. ఆయన చెప్పినట్లే ప్రెస్ మీట్లలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశా. నేరం అంగీకరించిన పోసాని. వైకాపా నేత, రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే ప్రెస్ మీట్లు, ప్రసంగాల్లో తాను అసభ్య దూషణలు, రెచ్చగొట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశానని సినీ నటుడు, వైకాపా నాయకులు పోసాని కృష్ణమురళి అంగీకరించారు. వైకాపా సోషల్ మీడియా కన్వీనర్ సజ్జల భార్గవరెడ్డి ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసేవారని చెప్పారు. కులాల మధ్య చిచ్చు పెట్టి తద్వారా వైకాపాకు రాజకీయంగా లబ్ధి కలిగించాలనే కుట్రతోనే వారితో కుమ్మక్కై ప్రెస్ మీట్లలో ఈ వ్యాఖ్యలు చేశానని వివరించారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో అరెస్టైన పోసాని పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరిస్తూ నేరాంగీకార పత్రంపై సంతకం చేశారు.
మంచు చర్యల కింద 22 మంది. ఉత్తరాఖండ్లో మంచు చర్యల్ని తొలగించే పనులు నిర్వర్తిస్తున్న కార్మికుల్లో 55 మంది అనూహ్యంగా వాటి కింద చిక్కుకుపోయారు. ఒక్కసారిగా పైనుంచి మంచు పెళ్లలు వారిపై పడిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. సహాయక బృందాలు 33 మందిని రక్షించగలిగాయి. మిగిలిన 22 మంది ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. బద్రీనాథ్ క్షేత్రానికి సమీపంలో చమోలీ జిల్లాలోని మనా గ్రామం వద్ద శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇది భారత్ టిబెట్ సరిహద్దులో మన దేశానికి చెందిన చివరి గ్రామం. జాతీయ రహదారిపై భారీగా పేరుకుపోయిన మంచు మేటలను సరిహద్దు రహదారుల సంస్థ సిబ్బంది తొలగిస్తున్నప్పుడు ఈ దుర్ఘటన జరిగింది. వాస్తవాలను తొక్కిపెట్టిన జగన్. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ వాటాల బదలాయింపులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాస్తవాలను తొక్కిపెట్టారని సరస్వతి పవర్ తరపున అధీకృత సంతకందారు డైరెక్టర్ చాగరి జనార్దన్ రెడ్డి జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ హైదరాబాద్ బెంచ్కు నివేదించారు. సరస్వతి పవర్లో వాటాలను విజయమ్మ తన పేరుతో కంపెనీ చట్ట నిబంధనల ప్రకారం బదలాయించారని, దీన్ని బోర్డు ఆమోదించిందన్నారు. జగన్ తన సోదరి షర్మిలతో ఉన్న కుటుంబ వివాదాల పరిష్కారానికి కార్పొరేట్ లాను అడ్డుపెట్టుకుని ట్రైబ్యునల్ను ఆశ్రయించారన్నారు. వాటాదారుల రిజిస్టర్లో పేర్లను మార్చాలని, తమ వాటాలను పునరుద్ధరించాలంటూ జగన్ భారతీరెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. ఇందులో మొదటి ప్రతివాదిగా ఉన్న సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీ తరపున అధీకృత సంతకందారుగా, 4వ ప్రతివాది హోదాలో డైరెక్టర్గా ఉన్న చాగరి జనార్దన్ రెడ్డి వేర్వేరుగా కౌంటర్లు దాఖలు చేశారు. ప్రపంచం మెచ్చిన ఫోటోగ్రాఫర్. మనకు ఫోటోలు దిగడమన్నా తీయడమన్నా భలే సరదా కదూ. ఏదైనా చిన్న సెలబ్రేషన్ ఉన్నా చాలు అమ్మానాన్నల ఫోన్లు బయటకు తీయాల్సిందే, చకచకా ఫోటోలు క్లిక్ చేయాల్సిందే. అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంటే ఓ నేస్తం ఫోటోగ్రఫీలో ఔరా అనిపిస్తోంది. రికార్డులు కొల్లగొడుతోంది. ఢిల్లీకి చెందిన శ్రేయోని మెహతాకి 9 సంవత్సరాలు. చిన్న వయసులోనే ఫోటోగ్రఫీ పైన ఆసక్తి పెంచుకుంది. అందులో మెళకువలు నేర్చుకుంది. సాధారణంగా ఎవరైనా పెద్దయ్యాక డాక్టర్, ఇంజనీర్, ప్లేయర్ అవుతానని చెబుతుంటారు. కానీ శ్రేయోని మాత్రం వినూత్నంగా ఆలోచించింది. అందమైన చిత్రాలు తీసి అందరితో శభాష్ అనిపించుకుంటోంది. లండన్లోని న్యాచురల్ హిస్టరీ మ్యూజియంలో ఇటీవల అండర్ 10 విభాగంలో నిర్వహించిన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ పోటీల్లో మన శ్రేయోని కూడా పాల్గొంది. భరత్పూర్లోని కియోలాడియా నేషనల్ పార్క్లో తీసిన చిత్రాన్ని ఆ ఫోటోలో ప్రదర్శించింది. దాదాపు 117 దేశాల నుంచి 60,000 మంది పాల్గొన్న ఈ పోటీలో తను రన్నరప్గా నిలిచింది. తను తీసిన చిత్రానికి ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంది. అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే మంచి ఫోటోలు తీయగలుగుతున్నా మన దేశంలో తీసిన చిత్రాన్ని ప్రపంచ వేదిక మీద ప్రదర్శించడం ఆనందంగా అనిపించింది. ఫోటోగ్రఫీలో మరింత పట్టు సాధించి మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుకోవడమే నా లక్ష్యం అంటోంది నేస్తం. తెలుగు భాషాభివృద్ధికి 10 కోట్ల రూపాయలు. తెలుగు భాష పరిరక్షణకు ప్రభుత్వం ఈ బడ్జెట్లో 10 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇలాంటి కేటాయింపు ఇదే తొలిసారి. ఈ మొత్తాన్ని మరింత పెంచే అవకాశం ఉంది. పాఠశాలలకు ఉచిత విద్యుత్ వంటి అనేక కొత్త చర్యల్ని ప్రభుత్వం ఈ బడ్జెట్లో ప్రతిపాదించింది. జ్వరం వస్తే ఇవి తినండి. చలికాలంలో వాతావరణ మార్పుల వల్ల శరీరం బలహీనంగా మారుతుంది. ఇదే సమయంలో హానికారక వైరస్లు, బ్యాక్టీరియాలు శరీరంలోకి చేరుతుంటాయి. ఫలితంగా తరచూ జ్వరం వస్తూ ఉంటుంది. దీని నుండి ఉపశమనం పొందాలంటే మంచి పోషకాహారం తీసుకోవాలి. జ్వర తీవ్రతను తగ్గించి శరీరానికి శక్తిని అందించే ఆహారం తీసుకోవాలి. పాలకూరలో ఏ, సి, ఈ విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పాలకూరను తరచూ తినడం వల్ల రక్తంలో తెల్ల రక్త కణాల పనితీరు మెరుగవుతుంది. తెల్ల రక్త కణాలు శరీరంలోని వ్యాధికారక క్రిములతో పోరాడి వాటిని నాశనం చేస్తాయి. ఉసిరిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అందులోని సి విటమిన్ రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫ్లమేషన్ సమస్యలను నివారిస్తుంది. అల్లం, వెల్లుల్లిలో యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి. చలికాలంలో తరచూ అల్లం టీ తాగడం వల్ల శ్వాసకోశ వ్యాధుల కారణంగా వచ్చే జ్వరం తగ్గుతుంది. వెల్లుల్లిలో ఎలిసిన్, సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. వెల్లుల్లి చారు,
వెల్లుల్లి కారం లాంటివి ఆహారంలో చేర్చుకుంటే జ్వర తీవ్రత, నీరసం తగ్గుతాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. అమెరికా అధికారిక భాషగా ఇంగ్లీష్. అమెరికా అధికారిక భాషగా ఇంగ్లీష్ను నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఆదేశాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయనున్నారని శ్వేతసౌధం వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 15 నుంచి మళ్లీ స్పేడెక్స్ ప్రయోగాలు. అంతరిక్షంలో 2 ఉపగ్రహాల అనుసంధానానికి ఉద్దేశించిన స్పేడెక్స్ ప్రయోగాలను మార్చి 15 నుంచి పునఃప్రారంభించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. ఢిల్లీ ధనాధన్, ముంబైపై ఘన విజయం. మెరిసిన లానింగ్ జొనాసన్. WPL సీజన్ 3లో ఢిల్లీ క్యాపిటల్స్కు అదిరే విజయం. ఈ టోర్నీలో ఒక గెలుపు, ఒక ఓటమి వరవడితో ముందుకెళ్తున్న ఆ జట్టు తొలిసారి వరుసగా 2వ విజయాన్ని అందుకుంది. బంతితో ఆధిపత్యాన్ని చాటి బ్యాట్తో దూకుడు ప్రదర్శించిన లానింగ్ బృందం ముంబైని ఓడించి టోర్నీలో 4వ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ప్రజ్ఞానందకు 2వ డ్రా. ప్రేగ్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో భారత స్టార్ ప్రజ్ఞానందకు మరో డ్రా ఎదురైంది. శుక్రవారం గురెల్ ఎడిజ్తో 2వ రౌండ్ను అతడు 46 ఎత్తుల్లో డ్రాగా ముగించాడు. మరో భారత గ్రాండ్ మాస్టర్ అరవింద్ చిదంబరం అదిరే విజయాన్ని అందుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఈనాడు దక్షిణాఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.